మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది రాజకీయంగా, అలాగే చాలా పెద్ద ఎత్తున హాట్గా దీనిపై చర్చ నడుస్తుంది. అయితే ఇది నేను పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఒక మాజీ ఐపీఎస్ అధికారి, ఆయన చాలా డేర్ అండ్ డాష్ అధికారి. అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి 2019 నుంచి 2024 వరకు దాదాపు 5 ఏళ్లలో ఆయన 4 ఏళ్లకు పైగా సస్పెన్షన్లోనే ఉన్నారు అధికారి. అంటే తెలుగుదేశం పార్టీకి కాస్త విధేయుడిగా ఉన్నారు అని కక్ష సాధింపు చర్య అనుకోండి, ఏదైనా అనుకోండి. అయినా సరే ఆయన నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడా కూడా ఆయన ఏదో నాకు అవమానం జరిగింది, నన్ను కించపరిచేలా చేశారని వెనుకడుగు వేయలా. లాస్ట్ రోజున ఆయన ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతున్నారో ఆ రోజున కోర్టు ఆర్డర్స్ ద్వారా ఆయన ఒకరోజు సర్వీస్ అంటే పనిచేసి విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. ఆయన ఏబి వెంకటేశ్వరరావు. ఆయన అందరూ షార్ట్కట్లో ఏబీవి అంటారు. చాలా మంచి ఆఫీసర్గా ఆయనకి గుర్తింపు ఉంది. అయితే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఆయన్ను ఆ రకంగా ఒక ముద్ర వేసింది. అయితే ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి గురించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు అనేది విందాం, దాని తర్వాత నేను చెప్తాను మీకు. మాది నూజివీడు రూరల్ మండలం ముక్కలపాడు గ్రామం. మా ఊళ్ళో 46 పొదుపు సంస్థల సమాఖ్యలు ఉన్నాయి. 46 పొదుపు సమాఖ్యలకి కలిపి ఒక ఆమె బుక్ కీపర్గా పనిచేస్తాను. వాళ్ళ ఫ్యామిలీ కిందటి ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు, గట్టిగా నిలబడే కుటుంబం. ఆమెని ఈ ఉద్యోగంలో నుంచి తీసేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా ఈ ప్రయత్నం చేసేది అని అంటే వైసీపీ అధికారంలో ఉండగా గోండాయిజం, దౌర్జన్యం, అరాచకం చేసిన వాళ్ళు అదే రౌడీలు ఇవాళ పార్టీ మారి మళ్ళా వీళ్ళ మీద పెత్తనం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఊళ్ళో ప్రశాంత వాతావరణమే లేకుండా వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టి రోజుకొక పోలీస్ కేసు, రోజుకొక కంప్లైంట్, అన్ని శాఖల మీద పెత్తనం చేస్తున్నారు. ఈ వైసీపీ గూండాలు పార్టీ మారి మళ్ళా అదే ప్రజల్ని కాల్చుకు తినే పరిస్థితి వస్తుంది అని అంటే ఇక దీన్ని సహించే పరిస్థితి లేదు. ప్రభుత్వం, దీనికి సంబంధించిన అధికారులు, సంబంధించిన ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారా? తీసుకోండి. లేకపోతే ఈ వైసీపీ గూండాల మీద మహిళలే చాటలు, చెప్పులు, చీపుళ్ళు పట్టుకుని ఎగబడాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. కష్టపడి ఎన్నో దుర్మార్గాలను సహించి, ఎంతో అణచివేతను సహించి 5 సంవత్సరాలు ప్రాణాలు ఒగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గుండాలు పార్టీ మారి ప్రజల మీద స్వైర విహారం చేస్తుంటే, అచ్చోసిన ఆంబోతుల్లాగా మీదకు వస్తుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడిగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్కి, వెలుగు ఆఫీస్కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాం. అంతకు ముందు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బుల మదంతో ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి పని పాట లేదు. తెల్లారితే బ్రోకరిజం, తెల్లారితే పైరవీలు, తెల్లారితే డబ్బు సంపాదన, అంతకు మించి ఏ పని లేదు వాళ్ళకి. ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతా, తెలుగుదేశం ఆఫీస్ చుట్టూ తిరుగుతా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవరిని ఏడిపించాలా, ఎవరిని ఏడిపించి డబ్బులు సంపాదించాలా అనే పని తప్ప ఇంకొకటి లేదు. వీళ్ళని గుర్తించి గమనించి తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. లేనినాడు ప్రజలు, అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలు వాళ్ళంతటా వాళ్లే చర్యలు తీసుకోవాలనే పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత ఇంకా ఈ వైసీపీ గుండాలని సహించే పరిస్థితి అయితే ఆ ఓపిక మాలో లేదు. ఇప్పుడు చెప్పారు కదా, వైసీపీ గుండాలు పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు. వాళ్ళకి మొత్తం పెత్తనం, మొత్తం అన్ని శాఖల మీద, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఒక మహిళ మీద ఏ మాత్రం భయం కానీ సిగ్గు కానీ లేకుండా ఆమెను దారి కాసి పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో ఇవాళ పోలీస్ స్టేషన్కి పోయి కూడా అడగడానికి నిశ్చయించుకున్నాం. అలాగే
వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ని పట్టుకుని కొడితే వాళ్ళని ఎలుగు ఆఫీస్కి తీసుకెళ్ళడానికి నువ్వెవడోరా అని చెప్పి పట్టుకుని కొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కులేదు, దాని మీద చర్యలు తీసుకున్న దిక్కులేదు. వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఇవాళ వెళ్ళి వాళ్ళ కేసుల పరిస్థితి ఏంటి అనేది అడగడానికి కూడా వెళ్తున్నాం. ఈ వెలుగు ఆఫీసులో జరిగినటువంటి ఒత్తిళ్లు, ఎవరి ఒత్తిడి వల్ల ఒక బుక్ కీపర్ని అన్యాయంగా తీసేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళే సమాధానం చెప్పాలి. అటువంటిది ఏదైనా జరిగితే మాత్రం తదుపరి ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. సార్, ఈ విధమైన పార్టీకి చెడ్డ పేరు చేస్తున్నారు కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారా, లేదంటే అధిష్టానం దృష్టికి వెళ్ళి పేర్లు మీడియా ద్వారా చెప్తున్నాను, మంత్రి గారి దృష్టికి వెళ్తుందని ఆశిస్తున్నాను. పేర్లు ఏమని చెప్తారండి? వైసీపీ గుండాలు ఉన్నాయి, ఇందులో ఉన్నాయి పేర్లు. కలగర శివసాయి అన్నిటికీ ముఠాకి నాయకుడు, వాళ్ళ వెనకాల ఉండే పెత్తందారులు ఉన్నారు. తరతరాలుగా వచ్చేటటువంటి పెత్తందారులే మళ్ళా ఇవాళ పార్టీలు మారి అధికార పార్టీ ముసుగులో మళ్ళా అదే పెత్తందారితనం, అదే గూండాయిజం చేస్తున్నారు. ఇబ్బంది పడుకుంటే ఎన్ని గ్రూపులు ఉన్నాయి సార్? ఇబ్బంది అని చెప్పిన గ్రూపులు 9 గ్రూపుల వాళ్ళు కంప్లైంట్ చేశారు. అందులో 4 గ్రూపులు డిఫాల్టర్ గ్రూపులు, మిగిలిన 5గురిని కూడా బలవంతాన సంతకాలు పెట్టించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ సరైన విచారణ జరిపితే వాళ్ళు ఏం జరిగిందో చెప్తారు. విన్నారుగా ఆయన ఎంత అగ్రెసివ్గా మాట్లాడారు, ఆయనలో ఎంత కోపం, మనస్తాపం, బాధ ఉందనేది అర్థమవుతుంది. చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. విషయం ఏంటంటే, నూజివీడుకు సంబంధించి ఒక మంత్రి, ఆయన అనుచరులు, ఆ మంత్రి కూడా కొలుసు పార్థసారథి, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారంతా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను టార్గెట్గా చేసుకుని వారి మీద దాడులు, అనేక రకాలుగా దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారు అనేది తరచూ వినిపిస్తుంది. అయితే ఈయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడారు అంటే, నూజివీడు నియోజకవర్గంలో ముక్కిళ్లపాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మహిళలపై పార్థసారథి ఆయన అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన వ్యవహారం. ఇలాంటి క్రమంలో ఆయన ఆ మహిళలంతా ఆయన దగ్గరికి వెళ్ళటం, మీకు నేను సపోర్టుగా ఉంటాను అని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం కూడా జరిగినటువంటి తరుణంలో ఆయన చాలా విన్నాం ఎంత అగ్రెసివ్గా మాట్లాడారు అనేది. అచ్చోసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారు, పార్టీలు మారినంత మాత్రాన ఏదో చేస్తున్నారు ప్రజాసేవ అనుకుంటే తప్పు, దీనిపై తెలుగుదేశం పార్టీ పెద్దలు దృష్టి పెట్టాలి, ఇటువంటి అరాచక శక్తులను నిలువరించకపోతే మహిళలే తగిన గుణపాఠం చెబుతారు, బుద్ధి చెబుతారు అని ఒక వార్నింగ్లా ఇచ్చారు. ఇప్పటికే ఆయన కొత్త పార్టీ పెడుతున్నారు, ఏబీవీ వెంకటేశ్వరరావు ఆయన రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అది ఎందుకన్నానంటే, దాదాపుగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సేవలను వినియోగించుకోవాలనుకున్నారు. అయితే ఒక పదవి ఇచ్చారు, ఆ పదవి ఆయనకి ఇష్టం లేదు, ఇప్పటి వరకు ఆయన ఆ యొక్క బాధ్యతలు తీసుకోలే. ఇలాంటి క్రమంలో ఆయన కాస్త తెలుగుదేశం పార్టీ పట్ల అసంతృప్తి, అసహనం, నిరాశ, నిస్పృహ ఇవన్నీ కలిగి ఉన్నారు అనేది స్పష్టమవుతుంది ఆయన వర్గీయుల ద్వారా. ఇలాంటి క్రమంలో నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిణామాలు కానీ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి చాలా ఇబ్బందికరంగా మారాయి. మేమే బుద్ధి చెబుతాం, రంగంలోకి దిగుతాం, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయటం ఏంటి, ప్రజాసేవ చేయాలి రాజకీయ నాయకుడు అంటే, కానీ ఈ రకమైనటువంటి విధానంతో వెళ్ళటం ఏంటి, ఆ మహిళలపై దాడి చేయటం ఏంటి, ఒక భరోసా ఇవ్వాలి, వారికి సపోర్ట్ చేయాలి. ఇది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆలోచించాలి. 5 ఏళ్ల పాటు మేము ఎన్నో బాధలు భరించాం, ఎంతో ఆందోళన చెందాం. 5 ఏళ్ళు ఉన్నటువంటి పార్టీని గద్దె దించడానికి మేము చేసినటువంటి ప్రయత్నం, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారంతా జెండా మోసి కష్టపడి పనిచేసి కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నాం. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటి? పార్టీలు మారి వచ్చినటువంటి వారు పెత్తనం చెలాయిస్తున్నారు. దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున దీనిపై ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఒక రకమైనటువంటి విధానంతో కూటమిలో వ్యవహారాలు ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది మంత్రుల అనుచరులు కానీ
ఎమ్మెల్యే అనుచరులు కానీ సెటిల్మెంట్లలో ఎక్కువగా ఉంటున్నారు. భూ వివాదాలు అలాగే చాలా పంచాయతీల్లో తలదూరుస్తున్నారు అనేది ఆయన పెద్ద హెడ్ఏక్గా మారింది చంద్రబాబు నాయుడుకి. సో ఇటువంటి సందర్భంలో ఆయన చాలా వార్నింగ్ ఇవ్వటం అటు మంత్రి అలాగే ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా. ఇటువంటి సందర్భంలో అందరినీ ఐక్యం చేసి మేము ముందుకు వెళ్తాం, ఇదే రకమైనటువంటి విధానం కొనసాగిస్తే తగిన బుద్ధి మహిళలే చెబుతారు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు, జరుగుతున్నటువంటి చర్చ నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి టాపిక్గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి చర్చగా మారింది. ఇప్పటికే పార్టీలో రకరకాల ఇష్యూస్, ఒక వర్గం అని మరొక వర్గం అని, చిన్నబాబు వర్గం అని పెద్దబాబు వర్గం అని, ఆ వర్గం అని ఈ వర్గం అని, క్యాస్ట్ ఈక్వేషన్స్, రకరకాల కాలిక్యులేషన్స్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనివల్ల రాబోయే కాలంలో కూటమికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి తరుణంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక రకమైనటువంటి వైఖరి, అధికారంలోకి రాగానే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన కూడా కంప్లైంట్ చేస్తుంది. మా పార్టీ నేతలకి ఎక్కడ కూడా గౌరవం ఇవ్వట్లేదు, తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అసలు కూటమి అధికారంలోకి వచ్చిందంటే మా పార్టీ వల్లే, మా అధినేత పవన్ కళ్యాణ్ వల్లే అని వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో మంత్రి పార్థసారథి అంశానికి సంబంధించి, అంటే ఆయన ఏదో తప్పు చేశారు అనేది ఇక్కడ కాదు, ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్నటువంటి వారు ఆయన పేరు చెప్పుకొని అరాచకాలకు, అకృత్యాలకు, రకరకాల వివాదాల్లోనూ అన్నింటిలో, అంటే నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీలో ఉంటూ పార్టీ కష్టకాలంలో అండదండలు అందిస్తూ సహాయ సహకారాలు అన్నీ కూడా చేస్తున్నటువంటి పార్టీ క్యాడర్ని విస్మరిస్తున్నారు. ఇది పార్టీకి చాలా నష్టం. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. ఆయన ఏబి వెంకటేశ్వరరావు ఆయన అభిప్రాయమే కాదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి వారంతా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూడాలి మరి కూటమి పెద్దలు ఈ అంశాన్ని ఎలా తీసుకుంటుంది, దానికి సంబంధించి మరి వారి ఎవరైతే ఆరోపిస్తున్నటువంటిది ఎక్కడ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయట్లా, కేవలం ఆరోపణలు. ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆ ఆరోపణలకు అనుగుణంగా మరి ఆ మంత్రి గారి అనుచరులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, వాటికి బ్రేక్ వేస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి అంశం. నిజంగా ఇటువంటి వివాదాలు కానీ విభేదాలు కానీ ఉన్నాయా, నూజివీడు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా ఒక రాష్ట్రంలో నూజివీడు నియోజకవర్గం అంటే చాలా కీలకమైనది. మరి వారి ఆవేదన, మేము ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాం కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది వారి యొక్క బాధ, ఇవన్నీ నిజమేనా, ఆ నియోజకవర్గంలో జరుగుతుందా? ఒకవేళ ఇది చూస్తున్నటువంటి మీరు నూజివీడు నియోజకవర్గం అయితే నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏబి వెంకటేశ్వరరావు గారు ఆవేదనలో వాస్తవం ఎంత, అక్కడ జరుగుతుంది ఏంటి అనేది మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయాలని కోరుతున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.